హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. బండి మీద వెళ్ళడం మీద గొప్పే ఉంది, బండి తోలుతాం అది కాదు. ఏ ఊళ్ళో బండి ఎక్కాం అది ముఖ్యం, ఎవరితో బండి ఎక్కాం అది ముఖ్యం, ఏ ఏరియా ఓసారి దేకండి. సారీ చూడండి, అదిగో మావాడు అప్పల్ రాజు అక్కడదే, నువ్వు అక్కడ దేకు. ఓకే, ఎందుకు ఏంటిది మనం అప్పుడప్పుడు తింటుంటాం కదా, తినేదాని పేరు చెప్పకండి, సినిమా డైరెక్టర్ పేరు చెప్పకండి, అసలు ఆయన పేరు చెప్పండి. కనపడతాడు కాసేపట్లో, చూడండి మీరు కనిపెడతారని మాకు తెలుసు. అదిగో జెండా ఎగురుతుంది, సుదర్శన చక్రం కనబడుతుంది, అదిగో అదిగో మనమున్నది పూరి. జై జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారానికి. అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి, ఈ కుడి పక్కన మఠం కనబడుతుందా, చైతన్య మఠం. ఈ చైతన్య మఠంలో ఇదిగో కనబడుతుందా, ఈ కుడి పక్కన ఇదిగో చేయి చూపించానే, ఈ యొక్క చైతన్య మఠం ఏమిటంటే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ మహారాజ్ ఆయన పుట్టినటువంటి స్థలం. అది ఇప్పుడు మఠం అయిందనుకోండి. సో చాలా భాగ్యం. మేము గట్టిగా జూలైలో వచ్చాం, మళ్ళీ జనవరిలో జగన్నాథుడు లాక్కొచ్చాడు. జూలైలోనేమో ఈ రోడ్ల మీద రథయాత్రకు వచ్చాం, ఇప్పుడేమో రూర్కేలాకి వచ్చి రూట్ మార్చి ఇలా వచ్చాం. అసలు జనం చూడండి, జనవరి నెలలో జనం ఎంత, ఇప్పుడు జనవరి 27 ఇవాళ. రేపు ఈ పాటికి ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ శ్రీలంక. చాలా ఆనందకరమైనటువంటి సన్నివేశం. చూడండి, జగత్ప్రభువు జగన్నాథుడు కొలువై ఉన్నటువంటి స్థలం, ఇంత గొప్ప ధామం, ఇంత గొప్ప క్షేత్రం, ఇంత గొప్ప దేవాలయం. దర్శించండి, స్వామిని స్పర్శించండి, ఆనందించండి, ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువలు తెలుసుకోండి. ఈ నేల ధర్మభూమి, ఇది కర్మభూమి, ఇది పుణ్యభూమి, వేదభూమి. నెగిటివ్గా కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా హిందువులు పుట్టినవాళ్ళే, అది మర్చిపోకండి. మీ మూలం ఎక్కడే, ఎవడో గేలం వేసాడని నేలంలా తయారవ్వకండి. దిగనా. జయ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారానికి. ఒక్కసారి జగన్నాథుడి తోపు, ఆయనతో దిగుదాం స్నాపు. జగన్నాథ స్వామికి. వెనకాల గోపురం, అందులో జగన్నాథుడు బలదేవ సుభద్ర మహారాణి ఉంటారు. చక్కగా దర్శించుకుందాం. జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారానికి జై. మా అప్పలరాజు తెలుగు అబ్బాయి, ఇక్కడ వేల మంది ఉన్నారట. ఫిషరీస్ అంటే ఈ మత్స్యకారులు, ఆ మత్స్యకార కుటుంబానికి సంబంధించిన ఆయన గురూజీ మీరు వచ్చినప్పుడు చెప్పండి అన్నాడు. సో ఇప్పుడు టైం తక్కువ ఉంది, మళ్ళీ భువనేశ్వర్ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, శ్రీలంక వెళ్ళాలి. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. జై జగన్నాథ్. ఇక్కడ ఒక్క పెద్ద బ్యాడ్ మైనస్ ఏమిటంటే, తిట్టకూడదు, వీళ్ళు వాటిని ఏమంటారు, ఈ పాన్పరాగులు పూస్తూ ఉంటారు, ఏం చేయలేం. కానీ జగన్నాథుడిని మాత్రం దివ్యంగా దర్శించండి. ఓ బాబు అప్పలరాజు ఎక్కడ, నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నాను గోపురం చూసుకుంటూ. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఇంకో విషయం చెప్తాను, ఎప్పుడైనా ఒకవేళ మనం దర్శనం చేసుకోలేని పరిస్థితి వస్తే, అప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయినా జగన్నాథుడు ఆనందపడతాడు. ప్రసాదం తినకుండా వెళ్ళిపోయామా, హీ నాట్ వెరీ హ్యాపీ. అందుకని ఇంకోటి ఏంటంటే, చైతన్య మహాప్రభు చెప్పారు, ఆ సుదర్శన చక్రం ఉంది కదా, సుదర్శన చక్రాన్ని కానీ మనం చూడగలిగితే దర్శనం చేసుకున్న ఫలం కూడా ఉంది అన్నారు. జయ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారానికి. అప్పలరాజుతో, తాతాజీతో, రాధామదాస్ ఈయనే కనపడుతుంటారు. దేవుడినైనా గడప, దేవుని గడప. ఇంతకుముందు వచ్చారా ఇక్కడికి? ఓ భాగ్యం. మా అదృష్టం ఏమంటే జగన్నాథుడు ఎలా లాక్కొస్తుంటాడు. మొన్న ఆగస్టులో వచ్చాం, ఆగస్ట్ కాదు,
రథయాత్రకి. మళ్ళీ ఇప్పుడు అంతకుముందేమో పురుషోత్తమ మాసం. ఈ ధామం పేరు పురుషోత్తమ ధామం. అందరు చెప్పండి, జగన్నాథ స్వామికి, జగన్నాథ బలదేవ్ సుభద్ర మహారాణికి, పురి ధామ్కి, పురుషోత్తమ ధామ్కి. ఉండండి, తెలుగు వాళ్ళు అయితే ఏకాదశి పేపర్ ఇస్తాను, ఒకసారి చేయొద్దండి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. ధన్యవాద్. జై జగన్నాథ్. రండి.